కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోతుంది. నేను వస్తే పొడి పడిపోతా దీని మీద క్లిక్ చేద్దాం. ఫైవ్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఈరోజు వినాయకుడి గుడికి వచ్చాం. ఫస్ట్ గుడి ఇదే. గుడి ఎప్పుడు కట్టారు, ఈ గుడి చాలా పొలం కట్టుకుందాం. ఇది గుడి కమిటీ నెంబర్, ఇదే మెయిన్ నెంబర్. గుడి గురించి చెప్పండి. మనం గుడి అయితే పెట్టేసి దగ్గర 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి మన గుడికి ఏమీ లోటు లేదు, పాడు లేదు. ఇక్కడ మనల్ని చక్కగా చూస్తున్నాడు. దాన్ని బట్టి అందరూ సందలో గట్రా అంతా మా ఇదంతా సక్రమంగా అంతా బాగుంది. గొడవ గోళ లేకుండా చాలా నీట్గా జరుగుతుంది. మా ఇల్లు అందరూ యూత్ కుర్రలు ఏదంటే అది కుర్రలు అందరినీ నిర్మించే చేస్తాం. ఏదైనా సరే కుర్రలు మాకు సపోర్ట్ చేస్తారు. టయానికి మేము వెళ్తాం ఎక్కడికన్నా సరే. అలా సరిపోతుంది మాకు. కుర్రలు బొమ్మ కన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే త్వరగా వస్తారు. పనులు కన్నా తో ముందుంటారు. మా తిరుమల మీద కుర్రలు అతనారు. చిన్నప్పటి నుంచి మేము పుట్టాలి కానీ మేము వినాయకుని పెట్టాలని చిన్న బొమ్మ కానీ పెద్ద బొమ్మ పెట్టుకుంటాం. లడ్డు మాది ఎప్పుడు లడ్డులో 15 కేజీలు 15 కేజీలు లడ్డు. 15 కేజీలు లడ్డు. వినాయకుడు 12 అడుగులు 13 అడుగులు పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే మనకు స్థలం ఏమీ లేక 6 అడుగులు 7 అడుగులు రోడ్డు మీద అలా చిన్న పందిరి వేసి అలా చేస్తున్నాం. మనకి ఏమన్నా కొద్ది కాలం స్థలం ఏమన్నా దొరికితే పెద్ద బొమ్మలు పెట్టేవాళ్ళు మేము అన్నాలా. ఇండియన్ ఫాలోవర్స్ అయినా దాంట్లో, అమెరికన్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ ఫాలోవర్స్ ఎవరు లేదు దాంట్లో. మనం మా ఊళ్ళో వినాయకుడి గుడికి వచ్చాం. ఫస్ట్ గుడికి వచ్చాం. అన్నిటి ఇస్తాను. మా ఊళ్ళో వినాయకుడి గుడికి వచ్చాం. ఇది 5 రోజులు వినాయకుడు. గుడి కంపెనీ నెంబర్ సీల్డే. మా మెయిన్ బాబీ ఈ గుడి గురించి విశేషం ఎంతో తెలుసుకున్నాం. గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? విగ్రహం గుడి నాకు ఒక 7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మేము 10 సంవత్సరం వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం అలా పెడుతూనే ఉన్నాం. చిన్న బొమ్మ ఒక 1 ఫీట్ బొమ్మ నుంచి అలా పెడుతూనే ఉన్నాం. మరి అన్నదాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? అన్నదానమ్మ ఒక 13-14 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. లడ్డు మా ఈదికి ఇట్లకి పెట్టుకునే వాళ్ళం. తర్వాత మొత్తం ఊరంతా పెడుతున్నాం. ఫస్ట్ అయితే ఓన్లీ మా కాలనీకి అట్లా పెట్టుకునే వాళ్ళం అంతే. లడ్డు ఎన్ని కేజీ పెట్టుకుని లడ్డు అనేది అది ఎవరో ఇష్టం వచ్చింది వాళ్ళు తెచ్చుకుని పెట్టుకుని అలా చేసుకుంటారు. వాళ్ళు లాస్ట్లో అది అందరికీ పంచి పెట్టేస్తాం. ఒక సంవత్సరం 5 కేజీలు పెడతారు, ఒక సంవత్సరం 10 కేజీలు పెడతారు. అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నట్టు అలా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో మేము ముందుకి నడుస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా చందాలు ఇవన్నీ కూడా సంస్థతో సంతర్పణ చేసి. ఎన్ని రోజులు వెళ్తాను వినాయకుడిని? ప్రతి రోజు 9 days. నవరాత్రి 9 రోజుల నుంచి తర్వాత 10వ రోజు 10 రోజులు చేస్తాం. భారీ ఊరేగింపుతో మధ్యలో చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఊళ్ళో మా ఊళ్ళో వినాయకుడికి వచ్చి పార్ట్ 2. ఇప్పుడు వచ్చింది 10 అడుగులు వినాయకుడి దగ్గరికి. ఇది 2004లో స్టార్ట్ చేశారంట వినాయకుడిని పెట్టడం గట్ట. చూద్దాం మనం. ఇది 10 అడుగుల వినాయకుడి అంటే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండదు? మనం ఈరోజు పార్ట్ 2 వినాయకుడు 10 అడుగుల వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఈ వినాయకుని పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వినాయకుని పెడుతున్నారు. చూడొచ్చు. ఈయన గుడి కంపెనీ నెంబర్. ఫస్ట్ పెట్టింది ఈయనే. ఈయన లైటింగ్ మ్యాన్. అందులో గుడి కంపెనీ సభ్యుడు. గుడి ఎప్పుడు కట్టారు కనుక్కున్నాం. విగ్రహం ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను? విగ్రహం ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? మొత్తం అయితే 20 సంవత్సరాలు అయింది. ఫస్ట్ గుంట అయితే మన సామిల్ సెంటర్లో పెట్టాం. అప్పటికి బ్రిడ్జి గట్రా వేయలేదు. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాలు అక్కడే చేయడం జరిగింది. ఆ తర్వాత వివిధ కారణాలతో మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకి మార్చడం జరిగితే
అక్కడ పెట్టిన వినాయకుడిని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మన సత్యరెడ్డి నేషనల్ వెంకన్న అనే వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ నిలపడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం అయితే ఫస్ట్ గుంట తాతనారానికి వినాయకుని తీసుకొచ్చింది నేనే. ఆ తర్వాత ఆ ఒక్క వినాయకుడు ఇంచుమించు ఇప్పుడు 9 వినాయకులు అయ్యారు ఈ తాతనారాయణ. ఎక్కడైనా సరే ఈ గణేష్ మహోత్సవాలు ఈ తాతనారాయణని అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాడు ఆ స్వామి. అలాగే ఆ భాగంగా ఈ 15 సంవత్సరాలు బట్టి మన అమ్మడి సత్యరెడ్డి నేషనల్ వెంకన్న ఇక్కడ నిలిపారు. ఇక్కడ కూడా ఈ 15 సంవత్సరాలు బట్టి ఈ స్వామి ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాడు. అదే కాక ప్రతి సంవత్సరం ఇక్కడ ఇబ్బంది ఉన్నా లేకపోయినా కానీ ప్రతి సంవత్సరం కూడా సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా మా ఈ వినాయకుడి ఈ వరసిద్ధి వినాయకుడికి తోడ్పాటుగా ఈ తాతానగర్ ప్రజలందరూ నిలబడ్డారు. అదే కాకుండా ఈ కమిటీ కుర్రల్ని అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి వెనకుండి నడిపించేది కూడా మన పరంపురం సూరిబాబు గారు. ఆయన కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఈ గణపతి నవరాత్రుల మహోత్సవానికి పెద్ద ఎత్తున సందా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన స్థాయికి మించి విరాళాలు ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. లడ్డు ఫస్ట్ ఎన్ని వందలు పెట్టాను వినాయకుడిని స్టార్టింగ్లో? ఇన్ని అడుగులా స్టార్టింగ్ అప్పుడైతే చేస్తున్నా స్టార్ట్ చేసి 20 సంవత్సరాల క్రితం అయితే 5 అడుగుల విగ్రహం పెట్టాం. అప్పుడు 5 అడుగుల విగ్రహం కలిపి ఖరీదు అయితే అప్పుడు 1800 రూపాయలు. ఈ రోజు అయితే ఈ 9 అడుగుల విగ్రహం 20,000 రూపాయలు ఖరీదు అయ్యింది. అంటే ఖరీదేమో సంవత్సరం బాగా పెరుగుతుంది. అంటే అది కారణం ఏంటంటే వర్తకలు లేకపోతే మెటీరియల్ కాస్ట్లు ఎక్కువైపోయో పెరుగుతున్నాయి. కానీ అది కూడా మన భక్తులు ఎవరో కూడా ఖరీదు అన్నది మాట పక్కన పెట్టి ఎవరికి మించిన వారు విగ్రహాలు తెచ్చి ఖరీదు చేసి తెచ్చి నిలబెడుతున్నారు. లడ్డు సంవత్సరం పడుతుంది. స్టార్టింగ్ ఎంత ఉంది లడ్డు? లడ్డు స్టార్టింగ్ ఎన్ని కేజీలు ఉండేది? ఫస్ట్ అయితే 1/2 కేజీ కాడి నుంచి మొదలెట్టాం. ప్రజెంట్ ఇప్పుడైతే 10 కేజీలు 20 కేజీల వరకు కూడా పెట్టడం జరుగుతుంది. లాసెస్ సంపాదన పెడతాను లడ్డు వేలం పట్టి పడతారా? ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాటు పడతారు. ఇక్కడ తాతనారం భక్తులు అయితే చాలామంది వచ్చి ఇచ్చేసి ఈ లడ్డూని పడుకుని వెళ్తుంటారు. వాళ్ళకి లడ్డూ పడుకున్న వాళ్ళకి మాకేదో శుభం జరిగింది, మాకేదో మంచి జరిగిందన్న ఒక నమ్మకంతో వచ్చి ఇది పడుకొని పట్టుకెళ్తుంటారు. హై ఫ్రెండ్స్, మనం ఇంకో వినాయకుడికి వచ్చాం. చిన్నపిల్లలు మొత్తం స్టార్ట్ చేసింది వినాయకుడిలో చూడండి. ఈ గుడి క్లాస్ 2 years అవుతున్నట్టు. ఇది సెకండ్ ఇయర్. ఎన్ని అడుగులు పెట్టేది? 4. హై ఫ్రెండ్స్, అలా ఉన్నారు. మనం ఇంకో వీడికి వచ్చాం. ఈ సైడ్ వినాయకుడు 10 అడుగుల వినాయకుడి దగ్గరికి వచ్చాం మా ఊళ్ళో. ఇది 3 వినాయకుడు మనం చూసేది. 3 వినాయకుడు. ఇది 13 సంవత్సరాల నుంచి వేస్తున్నాయంటే వినాయకుడు.
ఇది 13 సంవత్సరాల నుంచి వెళ్తున్నారంట బాబు గెలుచుకుంది. ఇది 10 రోజుల క్రితం. ఇది మన 3వది. ఇది మనం చూసేది 13 సంవత్సరాలు వెళ్తున్నది ఇది వినాయకుడిది. లడ్డు 10 సంవత్సరాలు లడ్డు 1 కేజీ పెంచుకుంటూ వస్తున్నారు. ఫస్ట్లో ఇది 3 రోజులతో స్టార్ట్ చేస్తుంటే వినాయకుడిని ఇప్పుడు 10 రోజులకు వచ్చారు. ఇది కూడా 13 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అన్నదానం ప్లాన్ చేస్తున్నారంట. ఇది చాలా బాగుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఊళ్ళో వినాయకుడి గుడికి వచ్చే మూర్తి. ఇది మొత్తం 365 చేసిన వినాయకుడు ఉంటారు దీంట్లో. మొత్తం ఇది పాలరాయితో వేసిన విగ్రహం. ఇది కొత్తగా కట్టే గుడి. ఇంతకుముందు ఎత్తుకుని విగ్రహం పెట్టేవాళ్ళు. కొత్తగా మా ఊళ్ళో వినాయకుడి గుడి పెట్టారు. మొత్తం విగ్రహం పాలరాయితో చేస్తారు. చూసే కదా ఇది మొత్తం వాళ్ళు వినాయకుడి పక్కన బాలిక ఉంది. మొత్తం పూర్వాన్ని కమ్మించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో వీడియో చేస్తాను, దాంట్లో చూపిస్తాను. మా ఊళ్ళో పెద్ద విగ్రహం ఇదే చూడవచ్చు. 13 అడుగుల విగ్రహం ఏకంగా ఇది 13 అడుగుల విగ్రహం. ఇది చాలా సంవత్సరాల పాత గుడి. ఇది రామాయణం ఫ్రెండ్స్. రామాయణంలో వినాయకుడిని పెట్టారు. ఇది సీతారాములు అంతమందిలో ఉన్నారు. వినాయకుడు సీతారాములు ఉన్నారు. సీతారాములు లక్ష్మణుడు హనుమంతులు మొత్తం. ఈ రామాయణంలో వినాయకుడిని పెట్టారు. ఇది 20 years నుంచి వెళ్తున్నాయంట. నుంచి వెళ్తున్నాను. లడ్డు ఈ సంవత్సరం వచ్చి 10 కేజీలు లడ్డు పెట్టారంట. 10 సంవత్సరాలు అంతగానం వెళ్తున్నారు. మొత్తం 11 రోజులు ఇస్తారంట ఫ్రెండ్స్ వినాయకుడిని. అంటే 12 రోజులు కట్టారు. 11 రోజుల నుంచి 11 రోజులు మొత్తం పూజ అనుకుంటారు ఈ వినాయకుడు. మా ఊళ్ళో వినాయకుడు నిర్మించడం మొత్తం చాలా గ్రాండ్గా చేస్తారు. మా ఊళ్ళో బ్యాండ్తో బ్యానర్తో డీజేతో చాలా గట్టిగా చేస్తారు వినాయకుడిని. చూడవచ్చు. ఈ లడ్డు బట్టి వరం బట్టి పంచుతారు. లడ్డుని లడ్డుతో ఉచితంగా పంచడానికి చూసుకోండి. ఫ్రీగా పంచుతారంటే 10 ఒక్కరికి లడ్డు.